యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ శుభములు. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడిని గణపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి, మహిమపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ ధన్యతను బట్టి వందనాలు. ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రేమనులారా, మనకంటే జ్ఞానవంతులు, తెలివిమంతులు, పరిశుద్ధులు, వివేకులు, గొప్ప సేవ చేసిన వారు కూడా ఈ లోకంలో లేరు. దేవుడు నీ పట్ల, నా పట్ల ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది కనుకనే ఈ లోకంలో మనల్ని పెట్టిండు. కాబట్టి ఈ యొక్క సండే మార్నింగ్ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎంటర్ హిస్ గేట్స్ విత్ థ్యాంక్స్ గివింగ్. కృతజ్ఞతలతో ఆయన ఆవరణలో ప్రవేశించమని బైబిల్ సెలవిస్తుంది కనుక ప్రార్థనతో మొదలు పెట్టుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధమైన మా దేవ, దయగలిగిన రాజా, కృపగలిగిన తండ్రి, మహోన్నతుడమైన మా దేవ, వాగ్దానములు నెరవేర్చి మమ్మల్ని బ్లెస్ చేసి తండ్రి, మా కొరకై ప్రాణం పెట్టిన దేవ, రక్తం కార్చిన తండ్రి, ఏమిచ్చి రుణం తీర్చుకోగలం ప్రభా? ఎందుకు పనికిరాని మమ్మల్ని మీరు ప్రేమించి, ఆశీర్వదించి, సజీవ లెక్కలో ఉంచి, మమ్మల్ని కాపాడి, మా పట్ల కనికరపడి, మమ్మల్ని దీవించి, మమ్మల్ని ఆశీర్వదించి, మా పట్ల ప్రత్యేకమైన కృపను చూపించి మమ్మల్ని ఆశీర్వదిస్తూ బలపరుస్తున్న మా మంచి దేవా, నీకు స్తోత్రములు నాయనా ప్రభా. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని మీరు మీ కబంధ హస్తముల కింద ఉంచి కాపాడుతున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు, బలపరుస్తున్నారు, స్థిరపరుస్తున్నారు, మేళ్ళ వెంబడి మేలు జరిగిస్తున్నారు, ఆశీర్వాదాలు వెంబడి ఆశీర్వాదాలను ఇస్తున్నారు, విజ్ఞాపనలు వెంబడి విజ్ఞాపనలు విని మమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తున్న దేవా, నేను గణపరచుటకు, స్తుతించుటకు, ఆరాధించుటకు, మహిమపరచుటకు, నీ ప్రేమను ప్రకటించుటకు మాకు సహాయం చేయండి. ఈరోజు ఆది నుండి అంతం వరకు మీరే ప్రభువుగా, అధ్యక్షుడిగా, దేవుడిగా ఉండి మమ్మల్ని నడిపించండి. చీకటి, సాతాను, దుష్టుని కార్యములను యేసు నామంలో బంధిస్తున్నాం. టెక్నికల్ డిస్టర్బెన్సెస్ యేసు నామంలో బంధిస్తున్నాం. మరి మీ ఆధీనంలోకి తీసుకొని మీ కృపలో, మీ దయలో, మీ విశ్వాసతలో ప్రభా, మరి నాయన అన్నీ సమకూడి ఆశీర్వాదకరంగా నీ ప్రజలకు క్షేమాభివృద్ధి కలుగు నిమిత్తమై పాటల్లో, ఆరాధనలో, నాన్న మెసేజ్లో మీ యొక్క దృష్టిని మా మీద ఉంచి మా పట్ల కనికరపడి మమ్మల్ని నడిపించమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సాంగ్స్ నేను జీజీసీఏ గ్రూప్లో పంపించడం జరిగింది. నా నీతి సూర్యుడు అనే పాట పాడుతూ దేవుడిని మహిమపరుస్తాము. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, వి ప్రైజ్ యు ఫాదర్ గాడ్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. లార్డ్ వి ప్రైజ్ యూ, వి వర్షిప్ యూ. లార్డ్ వి వర్షిప్ యూ జీసస్. లార్డ్ జీసస్ వి వర్షిప్ యూ. సాంగ్ నెంబర్ 31. థ్యాంక్ యూ జీసస్. నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేరు నీతో గనులైన వారి నీ. నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేరు నీతో గనులైన వారిని. రాజులకే రారాజువు, కృప చూపే దేవుడవు, నడిపించే నజరేయుడా, కాపాడే కాపరివి. నా నీతి సూర్యుడా, భువినేలు యేసయ్యా, సరిపోల్చలేరు నీతో కనులైన వారిని. శ్రమలలో, బహు శ్రమలలో ఆదరణ కలిగించెను. వాక్యమై, కృపావాక్యమై, నన్ను వీడని అనుబంధమై. శ్రమలలో, బహు శ్రమలలో ఆదరణ కలిగించెను. వాక్యమై, కృపావాక్యమై, నన్ను వీడని అనుబంధమై. నీ మాటలే జలధారలై సంతృప్తిని చెను. నీ మాటలే ఔషధమై గాయమును కట్టెను.
రాజువు కృప చూపే దేవుడవు నడిపించే నజరేయుడా కాపాడే కాపరివి మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి ఆమేన్ మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి వర్గమైన కార్యములు చేయుచున్నవాడా సజీవుడవై అధిక స్తోత్రము ఉన్నవాడా ప్రేమించెద నిన్నే నాడే చాలయ్యా ప్రేమించే యేసయ్యా నడిపించే కాపరివి నడిపించే నజరేయుడా నా నీతి సూర్యుడా వినేలు యేసయ్యా సరిపోల్చలేరు నీతో అనులైన వారిని సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ అడ్డ నిలపాలని ఆత్మతో ఆత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలపాలని ఆత్మతో ఆత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు వరములతో ఫలములతో నీకై బ్రతకాలని తుది శ్వాస నీ సన్నిధిలో విజయం చూడాలని ఆశతో ఉన్నానయ్యా కరుణించే యేసయ్యా నీ కోసమే నా జీవితం నిన్ను చూరే ఆశ తీరాలయ్యా నిన్ను చూసే ఆ క్షణం రావాలయ్యా నా నీతి సూర్యుడా భువి నీలు యేసయ్యా సరిపోల్చలే నీతో గనులైన వారిని నా నీతి సూర్యుడా భువి నీలు యేసయ్యా సరిపోల్చలే నీతో గనులైన వారిని. నిజంగా ప్రేమనులరా, ఆయన నీతి సూర్యుడు, ఆయన నిత్యముండే దేవుడు, ఆయన ప్రార్థనలు ఆలకించి మనకు జీవమిచ్చే దేవుడు. దేవుడి యొక్క కృపలో, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క విశ్వాస్యత, దేవుని యొక్క ప్రేమలో
మనం ఆయనను గణపరచు నిమిత్తమై, ఆయనను స్తుతించి నిమిత్తమై, ఆయన నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆయనకే మహిమ కలుగును గాక. ప్రభువా, నువ్వు మా ఆశ్రయ దుర్గమై ఉన్నందుకు నీకు వందనాలు నాయనా. నువ్వు మా నిరీక్షణ అయి ఉన్నందుకు మీకు వందనాలు ప్రభువా. నీవు మా కొండ కోట ఆశ్రయ దుర్గము, మాకు కలిగిన భయములన్నిటి నుండి బయటికి తీసి మమ్మల్ని బ్లెస్ చేయగలిగిన దేవుడో కనుక మీకు స్తోత్రములయ్యా. నీకు వందనాలు తండ్రి. నీవు చేస్తున్న ప్రతి మేలును బట్టి వందనాలు ప్రభా. మీరు చూపిస్తున్న కృపలన్నిటిని బట్టి వందనాలు ప్రభా. నాయన నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. ఆశ్రయ దుర్గమా, సాంగ్ నెంబర్ 71. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమందు నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమందు నన్ను నడిపించుమా. ఊహించలేని నీ కృపలేని క్షణమును, అందరం చెప్దాం. ఊహించలేని నీ కృపలేని క్షణమును కోపించుచుని వాత్సల్యము నాపై చూపినావు. కోపించుచుని వాత్సల్యము నాపై చూపినావు. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమందు నన్ను నడిపించుమా. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవును. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవును. ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే. ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే. అందుకే స్తుతి మహిమ ఘనతల స్తోత్రాంజలి. అందుకే స్తుతి మహిమ ఘనతల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమందు నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమందు నన్ను నడిపించుమా. నాతో నీవు చేసిన నిబంధనలన్నీ నెరవేర్చుచుంటివే. నాతో నీవు చేసిన నిబంధనలన్నీ నెరవేర్చుచుంటివే. నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే. నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే. అందుకే స్తుతి మహిమ ఘనతల స్తోత్రాంజలి. అందుకే స్తుతి మహిమ ఘనతల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమందు నన్ను నడిపించుమా. వాగ్దానములకు వారసత్వముందిన పరవశినైతిని. వాగ్దానములకు వారసత్వముందిన నీ శిక్షణలో అనుకూలమైన తిని. నీ శిక్షణలో అనుకూలమైన నీ కృప పొందితి. అందుకే స్తుతి మహిమ ఘనతల స్తోత్రాంజలి. అందుకే స్తుతి మహిమ ఘనతల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవ జీవన మార్గమందు నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా
యేసయ్యా నవ జీవన మార్గమందు నన్ను నడిపించుమా. నిత్య నివాసినై నీ ముఖము చూచుచు పరవశించేదను. నిత్య నివాసినై నీ ముఖము చూచుచు పరవశించేదను. ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలుగ చేసినది. ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలుగ చేసినది. అందుకే ఈ స్తుతి మహిమ ఘనతల స్తోత్రాంజలి. అందుకే ఈ స్తుతి మహిమ ఘనతల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవ జీవన మార్గమందు నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవ జీవన మార్గమందు నన్ను నడిపించుమా. ఊహించలేని నీ కృపలేని క్షణమును, ఊహించలేని నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము మాపై చూపినావు. కోపించుచునే వాత్సల్యము మాపై చూపినావు. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవ జీవన మార్గమందు నన్ను నడిపించుమా. ఊహించలేని నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావు. థ్యాంక్ యూ జీసస్. దేవా మీకు స్తోత్రములు నాయనా. యెహోవా దయాళుడు ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. యెహోవా దయాళుడు ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. చీకటి నుండి వెలుగునకు, మరణము నుండి జీవముకు, చీకటి నుండి మరణము నుండి జీవముకు నన్ను నడిపించెను, నన్ను నడిపించెను. ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. కష్టములలో నుండి, ఆపదలలో నుండి, కష్టములలో నుండి, ఆపదలలో నుండి నన్ను నడిపించెను, నన్ను నడిపించెను. ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. అందరం కలిసి పాడదాం. యేసయ్యా దయాళుడు ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. ఆమేన్.
ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి ఆయనకే కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. ఎస్ లార్డ్, చేతులెత్తి చెప్దాం. ప్రభా నువ్వు దయాళుడవు ప్రభా, నువ్వు కనికరపడే దేవుడవు తండ్రి, నువ్వు విశ్వాస్యతను చూపించే దేవుడవు తండ్రి, వాగ్దానాలు నెరవేర్చే దేవుడవు తండ్రి. నాయనా ప్రభా, నిన్ను పోలిన వారు ఎవరు లేరు నాయనా. నువ్వు వినే దేవుడవు, చూచే దేవుడవు, జవాబులు ఇచ్చే దేవుడవు, అద్భుతాలు చేసే దేవుడవు, ఆశ్చర్యమైన కార్యములు చేసే దేవుడవు తండ్రి. మీకు స్తోత్రములు తండ్రి. నాన్న నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా మీకు స్తోత్రములు, వందనాలు, కృతజ్ఞతలు ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రములు. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా. 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 యేసయ్యా నీవే నా రక్షకుడా, ఓ యేసయ్యా నీవే నా సృష్టికర్తవు. కరుణించి ఆదరించుమా ఓ యేసయ్యా, దరి చేర్చి ఆదరించుమా, దరి చేర్చి ఆదరించుమా ఓ యేసయ్యా, దరి చేర్చి ఆదరించుమా. We praise you and worship you, Almighty God. Praise you and worship you. Hallelujah, stotram యేసయ్యా. Hallelujah, stotram యేసయ్యా. Hallelujah, stotram యేసయ్యా. Hallelujah, stotram యేసయ్యా. యేసయ్యా నీవే నా రక్షకుడా, ఓ యేసయ్యా నీవే నా సృష్టికర్తవు. కరుణించి ఆదరించుమా ఓ యేసయ్యా, కరుణించి ఆదరించుమా. పరిశుద్ధ తండ్రి, ప్రేమ స్వరూపి, సర్వాధికారి ఓ యేసయ్యా, ప్రేమ స్వరూపి, సర్వాధికారి ఓ యేసయ్యా, కరుణించి కాపాడుమా ఓ యేసయ్యా, కరుణించి కాపాడుమా. ఆమేన్. కరుణించి కాపాడుమా ఓ యేసయ్యా, కరుణించి కాపాడుమా. స్తుతులకు పాత్రుడా, స్తోత్రించి కీర్తింతు, కొనియాడి పొగడేదన్ ఓ యేసయ్యా. స్తుతులకు పాత్రుడా, కీర్తించి పొగడేదన్, కొనియాడి పొగడేదన్ ఓ యేసయ్యా. కృప చూపి నడిపించుమా ఓ యేసయ్యా, కృప చూపి నడిపించుమా, కృప చూపి నడిపించుమా ఓ యేసయ్యా, కృప చూపి నడిపించుమా. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా, స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా. యేసయ్యా నీవే నా రక్షకుడు, నీవే నా సృష్టికర్తవు. కరుణించి కాపాడుమా ఓ యేసయ్యా, దరి చేర్చి ఆదరించుమా, దరి చేర్చి ఆదరించుమా ఓ యేసయ్యా, దరి చేర్చి ఆదరించుమా. హల్లెలూయా, స్తోత్రం యేసయ్యా.
హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, యేసయ్యా హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా స్తోత్రం యేసయ్యా, యేసయ్యా నీవే నా రక్షకుడు, యేసయ్యా నీవే నా సృష్టికర్తవు, కరుణించి కాపాడుమా ఓ యేసయ్యా, కరుణించి కాపాడుమా, కరుణించి కాపాడుమా ఓ యేసయ్యా, కరుణించి కాపాడుమా. నాయనా నీకు స్తోత్రములు తండ్రి, దేవా మీకు స్తోత్రములు నాయనా, దేవా మీకు వందనాలు, మంచి దేవా మీకు వందనాలు, గొప్ప దేవా మీకు వందనాలు, అద్భుతకరుడా మీకు వందనాలు, ఆశ్చర్యమైన కార్యములు చేసే దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీలాంటి వారు నిన్ను పోలిన వారు ఎవరు లేరు ప్రభా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. లార్డ్ వి ప్రైజ్ యూ, వి వర్షిప్ యూ మాస్టర్, దట్ దేర్ ఇస్ నో వన్ లైక్ యూ. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితి నా దేవా, నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని, నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకుంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థమై పోవునయ్యా. ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేసువా ఆరాధనా, ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేసువా ఆరాధనా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాప వలె కాచి కరుణతో నింపితివయ్యా, కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాప వలె కాచి కరుణతో నింపితివయ్యా. ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేసువా ఆరాధనా, ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేసువా ఆరాధనా. మరణపు మార్గమందు నడిచిన వేలయందు వైద్యుడవై వచ్చినావు, మరో జన్మనిచ్చినావు, మరణపు మార్గమందు నడిచిన వేలయందు వైద్యుడవై వచ్చి నాకు మరో జన్మనిచ్చినావు. చేతులది ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేసువా ఆరాధనా, ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేసువా ఆరాధనా, ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, ఆరాధనా, యేసువా ఆరాధనా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నేనే నమ్మితి నా దేవా,
నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నేనే నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థమైపోవునయ్యా. ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేసువా ఆరాధనా. థ్యాంక్ యూ జీసస్. ప్రభా, నీలాంటి వారు, నిన్ను పోలిన వారు, నీలాగా ప్రేమించేవారు, నీలాగా విడిపించేవారు, నీలాగా నడిపించేవారు ఎవరు లేరు నాయన. మీకే మహిమ, ఘనత, ప్రభావములు, స్తుతులు, స్తోత్రాలు, ఆరాధన, మహిమ చెల్లిస్తూ ప్రభా ఈ యొక్క స్తుతి ఆరాధనను యేసు నామంలో అర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. మన బైబిళ్లను చేతిలో పట్టుకొని మొట్టమొదట ప్రార్థన చేసుకుందాం. మన బైబిళ్లను చేతిలో పట్టుకొని మొట్టమొదట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధమైన మా దేవ, దయగలిగిన తండ్రి, నీ వాక్యము జుంటె తేనె దారుల కంటే మధురమైనది. నీ వాక్యము మా జీవితాన్ని చిగురింపజేస్తుంది. మీ వాక్యము మా జీవితాలకి సమాధానము, నీ వాక్యము మా జీవితాలకి సంతోషము, మీ వాక్యము మా జీవితాలలో అద్భుతాలు జరిగించగలిగిన సమర్థమైనది గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, గతంలో నీ వాక్యమును చెవిని పెడితే మమ్మల్ని క్షమించండి. గతంలో నీ వాక్యంను నిర్లక్ష్యపరిస్తే మమ్మల్ని క్షమించండి. ఈరోజు మాతో మాట్లాడి మా జీవితాలను ఆశీర్వదించుమని యేసు నామంలో ప్రార్థించి వేడుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వి ప్రైజ్ యూ ఫాదర్, వి వర్షిప్ యూ జీసస్. మన బైబిళ్లను కీర్తనలు 103వ కీర్తన 8వ వచనం, సామ్ 103, 8th verse. థ్యాంక్ యూ జీసస్. యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, కృపా సమృద్ధి గలవాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రేమనోలరా, బైబిల్ సెలవిస్తుంది దేవుడు దయతో, కృపతో, దీర్ఘశాంతంతో, ఆశీర్వాదాలతో తృప్తిపరిచే దేవుడు అని. హల్లెలూయా. ఎంత నమ్మదగిన దేవుడు అంటే, ఎంత గొప్ప దేవుడు అంటే ప్రేమనోలరా, ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరత మనకు ఎంతైనా ఉంది. ఎందుకు ఈరోజు ఈ యొక్క వచనంలో నుండి నేను మాట్లాడాలనుకుంటున్నాను అంటే, దేవుడి యొక్క స్వభావము, దేవుడి యొక్క గుణలక్షణాలు, దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఆలోచనలు, దేవుడు మన పట్ల కలిగి ఉన్న తలంపులు మనకు తెలిసినప్పుడు మన జీవితాలలో మనం ఇంకా ఎక్కువగా ఆసక్తితో ప్రార్థన చేయొచ్చు. ఎందుకంటే ప్రేమనోలరా, ఈరోజు ఈ యొక్క ఛాలెంజింగ్ టైమ్స్లో అందరికీ కూడా వేర్ ఈజ్ గాడ్, వేర్ ఈజ్ హీ, వై ఈజ్ హీ నాట్ హెల్పింగ్, వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఏం జరుగుతుంది, ఎందుకు దేవుడు లేడా, దేవుడు ఉంటే మరి ఈ సమస్యలు ఏంటి, ఈ విశ్వాసుల పరిస్థితి ఏంటి, ఈ యొక్క కోవిడ్ పరిస్థితి ఏంటి, ఇన్ని రకాలుగా మనుషులు ఇబ్బంది పడుతున్న సమయంలో ప్రభు ఎక్కడున్నాడు అనే ఆలోచనలో ప్రజలు ఉన్న సమయంలో దేవుడుకున్న నేచర్ని మనం తెలుసుకోకపోతే విశ్వాసులుగా మనము ఆసక్తితో ప్రార్థన చేయలేము. ఆసక్తితో ప్రార్థన చేయకపోతే ఈ సమయాలలో ఆ యొక్క నది నుండి ఆ ఒడ్డుకు వెళ్ళడం, ఈ సముద్రంలో ఈదడం కష్టం. ప్రేమనోలరా, ఎందుకంటే అనుమానం తీసుకొచ్చి దేవుడి యొక్క ఉనికిని, దేవుడి యొక్క స్వభావమును, దేవుడి యొక్క తలంపులను మన జీవితంలో లేవు, దేవుడు ఏం చేయలేడు అనే ఆలోచనలను మన జీవితాలలో పెట్టి మనల్ని దేవుని దగ్గర నుండి దూరపరచడానికి సాతాను ప్రయత్నం చేస్తూ ఉంటుంది. మీరు గమనించండి, చాలామంది ఆది కాండంలో ఒకవేళ మీరు ఆదాం అవ్వల దగ్గర నుండి తీసుకుంటే ప్రకటన వరకు కూడా సాతాను చేసే పని ఏంటి అంటే, దేవుడి యొక్క క్యారెక్టర్ని, దేవుడి యొక్క నేచర్ని రివర్స్గా చూపిస్తాడు. అవ్వతో ఏమంటాడు, క్లియర్గా అవ్వతో ఏమంటాడు అంటే, నిజంగా పండు తినొద్దన్నాడా, నిజంగా పండు తినొద్దన్నాడా, నిజంగా దేవుడు మంచోడా,
నిజంగా దేవుడు కృపామయుడా? నిజంగా దేవుడు ఏమనుంది బ్రదర్? స్లో టు యాంగర్ అండ్ అబౌండింగ్ ఇన్ లవ్కి ఏమనుంది? యెహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ప్రేమనోళ్ళరా, ఆయన మన పట్ల నిజంగా కృపా సమృద్ధి దయా దాక్షిణ్యం కలిగిన వాడు కనుకనే ఆయన లోపల ఉన్న ఆ నేచర్ని బట్టే మనము నిర్మూలం అవ్వట్లేదు. ఒకసారి విలాప వాక్యాలు 3వ అధ్యాయము 22వ వచనం కూడా చూడండి. లామెంటేషన్స్ 3rd chapter 22nd verse. Lamentations 3rd chapter 22nd verse, 23rd verse. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. ఆయన ఒకవేళ దయ చూపించకపోతే ప్రేమనాలరా మనం నిర్మూలం అయిపోయే పరిస్థితి. చదవండి కదా. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క దయాదాక్ష ఎంత లామెంటేషన్స్ 3వ అధ్యాయము 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలం కాకున్న వారము. అంటే దేవుడు గనక ఉగ్రత మొదలు పెడితే, దేవుడు గనక నిజంగా హ్యాండిల్ చేయడం మొదలు పెడితే మనం ఎక్కడ నిలబడగలుగుతాం? ఫరో ఆ కాలంలో చాలా బలమైన వ్యక్తి. ఆయనకి అన్ని సకల విద్యలలో ప్రావీణ్యత ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా అధికారం కలిగిన వ్యక్తి, ఆ కాలంలో ఉన్నతమైన పొజిషన్ కలిగిన వ్యక్తి. ఒక ఆర్డినరీ ఒక జీవితంలో అన్నీ కోల్పోయి అయిపోయింది అనుకున్న వ్యక్తి మోజెస్ని తీసుకెళ్ళి నిలబడిపించి ఆ 10 తెగుళ్ళు దేవుడు తీసుకొచ్చి ఫరో లాంటి కఠినమైన వ్యక్తిని కూడా దేవుడు అంటే ఏంటో చూపించగలిగిన సమర్థుడు ఆయన. ప్రేమనులారా, ఈ యొక్క అంత్య దినాలలో, ఈ యొక్క చివరి దశలో, దేవుడి రాకడికి ముందు పరిస్థితులలో, దేవుని యొక్క విశ్వాస్యతలో, దేవుని యొక్క ప్రేమలో, దేవుని వాగ్దానాల ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి అంటే మనకు ఆయన నేచర్ తెలియాలి. ఆయన నేచర్ తెలియకపోతే మనము దేవుడిని ఆసక్తితో ప్రార్థన చేయలేం. సాతాను చేతిలో అవ్వ ఎలాగైతే మోసగింపబడ్డదో అలాగూ ఎంతోమంది విశ్వాసులు ఈ యొక్క సమయాలలో కృంగిపోయి భయపడి ఆందోళన చెంది ఏం జరుగుతుందో తెలియక, ఎలాగ భవిష్యత్తు ఉందో తెలియక, ఏమవుతుందో తెలియక నిరుత్సాహపడి బలహీనపడుతున్న ఈ సమయంలో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు, ఆయన దయాళుడు, ఆయన నిత్యము తన కృపను మన మీద చూపించి మనల్ని నడిపించగలిగిన సమర్థుడు. హల్లెలూయా. ఇంకొక వచనం కూడా చూడండి, 145వ కీర్తన 8వ వచనము, Psalm 145:8. థ్యాంక్ యూ జీసస్. యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయం గలవాడు. ప్రేమనాలరా, ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే గ్రేట్ ఇన్ మర్సీ. అంటే ఆయనకి కనికరం చూపించడంలో ఆయన లాగా ఎవరు చూపించలేరు. ఆయన జాలిపడినట్లుగా ఎవరు జాలిపడలేరు. ఆయన దయాదాక్షిణ్యాలు విశ్వాసుల మీద చూపించి లోకం మీద చూపించినట్లుగా ఎవరు చూపించలేరు. ప్రేమనులారా, ఈరోజు నీ జీవితంలో ఏ కష్టం ఉందో, ఏ ప్రతికూలత ఉందో, ఏ ఇబ్బంది ఉందో, దేవుడు స్పెసిఫిక్గా ఈరోజు మార్నింగ్ ప్రేయర్ చేస్తుంటే, రాత్రి ప్రేయర్ చేస్తుంటే, మార్నింగ్లో దేవుడు నాకు చెప్పింది ఏంటంటే రిమైండ్ మై చిల్డ్రన్ దట్ ఐఎమ్ కంపాషనేట్ అండ్ స్లో టు యాంగర్. నేను దీర్ఘశాంతం కలిగి ఉన్నాను, నేను ఓపికతో మిమ్మల్ని భరిస్తున్నాను. కీర్తనలో 68:19 వచనం కూడా చూడండి. కీర్తనలో 68:19. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ప్రభువు స్తుతి నందును గాక అనుదినము ఆయన మన భారములు భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. చూడండి ప్రేమనులారా, అనుదినం అంట మా భారాలను భరిస్తున్న దేవుడు అంట. అనుదినము మా భారాలను భరిస్తున్న దేవుడు అంట. అనుదినము ఆయన గనక భారాలను భరించకపోతే పరిస్థితులు మన జీవితంలో ఎలాగుండేవో ఆలోచించండి. ప్రేమనులారా, కొన్నిసార్లు పిల్లలుని మనం భరించడం కష్టం, కొన్నిసార్లు భర్తను భరించడం కష్టం, కొన్నిసార్లు మనకున్న సమస్యలను భరించడం కష్టం. కానీ దేవుడంట షరతులు లేకుండా అనుదినము మన భారాలను భరిస్తున్నాడంట. ఒకసారి మలాకి 3వ అధ్యాయం 6వ వచనం కూడా చూడండి. మలాకి 3వ అధ్యాయం 6వ వచనము. థ్యాంక్ యూ జీసస్. మలాకి 3వ అధ్యాయం 6వ వచనము.
యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. చూడండి, బ్యూటిఫుల్లీ సేయింగ్, నేను మార్పు లేనివాడని. నేను ఇమోషన్స్ని బట్టి పోయేవాడని కాదు. నువ్వు నేను ఇమోషన్స్ని బట్టి పోయేవాళ్ళం. ఒకసారి మంచిగా ఉందనుకో, అన్ని డబ్బులు ఉన్నాయనుకో, దేవా స్తోత్రం అంటాం. డబ్బులు లేవనుకో, ఏంటి ప్రభు ఆత్రం అంటాం. అవునా కాదు? కానీ దేవుడు అలా కాదంట. దేవుడి లోపల ఉన్న నేచర్లో, ఆయనకున్న క్వాలిటీలో ఒక మంచి క్వాలిటీ ఏంటంటే ఆయన మార్పు లేనివాడంట. ఆయన కృప చూపించేవాడు, భారాలను మోసేవాడు, మార్పు లేనివాడు. ఇంకొకటి కూడా చూద్దాం మనం ఒకసారి. 1 యోహాను 4:8. 1 యోహాను 4:8. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుని ఎరగడు. దేవుడు ప్రేమ స్వరూపి అంటే ఆయన లోపల ఇంకొక గుణ లక్షణం ఏంటి అంటే ఆయన షరతులు లేకుండా అగాపే ప్రేమతో ప్రేమించే దేవుడు అంట ఆయన. ప్రేమనోళ్ళరా, ఈరోజు నీ ముందర ఉన్న కొండలు ఎంత పెద్దవైనా, నీ ముందరున్న ఎటువంటి సమస్యలైనా ఈ వచనాలు చూసినప్పుడు నీ హృదయంలో సంతోషం పెరగాలి. ఈ వచనాలు చూసినప్పుడు నీకు నూతనమైన విశ్వాసం రావాలి. ఈ వచనాలు చూసినప్పుడు ప్రార్థన చేయాలనే మనస్సు నీకు రావాలి. అందుకే దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను విడువను, ఎడబాయను. నేను ప్రేమ స్వరూపిని, షరతులు లేకుండా ప్రేమించేవాడని. ప్రేమనులరా, ఈరోజు ఆయన నిర్మూలం మనల్ని చేయలేదు, భారాలను భరిస్తున్నాడు. ప్రతిదినము మన పట్ల ఓదార్పుని దయచేస్తున్నాడు, మన కటాక్షమును చూపిస్తున్నాడు, మన పట్ల విశ్వాస్యతను చూపిస్తున్నాడు, మన పట్ల తన యొక్క కృపను చూపిస్తున్న దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా కుమారుడా, నేను ప్రేమ స్వరూపిని. నువ్వు అనుకుంటున్నావేమో నీ సమస్యలు తీరవేమని, నువ్వు అనుకుంటున్నావేమో నీ బాధలు తీరవని, నువ్వు అనుకుంటున్నావేమో ఏంటి కష్టము, ఏంటి బాధ, ఏంటి వేదన, ఏంటి సమస్యలు, ఒకటి తర్వాత ఒకటి. అసలు దేవుడు నా పట్ల ఎందుకు జాలి చూపించట్లేదు, దేవుడు నా పట్ల ఎందుకు నన్ను దర్శించట్లేదు, మా సంఘాన్ని ఎందుకు దర్శించట్లేదు, నా కుటుంబాన్ని ఎందుకు దర్శించట్లేదు, నా జీవితాన్ని ఎందుకు దర్శించట్లేదు, నా పరిస్థితికి ఏమైనా సొల్యూషన్ ఉందా, నా అప్పుకి ఏమైనా పరిష్కారం ఉందా, నా పిల్లల సెటిల్మెంట్ విషయంలో ఏదైనా సొల్యూషన్ ఉందా, అసలు వాట్ కెన్ ఐ డూ లార్డ్, హౌ కెన్ ఐ ట్రస్ట్ యూ, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ అట్ ఆల్. ప్రేమనల్లరా, ఈరోజు నువ్వు అలాగా అనుకుంటున్నావేమో. దేవుడు చెప్తున్నాడు ఏమనంటే, నా కుమారుడా, నా గుణ లక్షణాలను నువ్వు నమ్మడం మొదలుపెట్టు. ప్రేమనల్లరా, ఆత్మీయ విషయాలలో దేవుడి యొక్క గుణ లక్షణాలు మనం తెలుసుకోకుండా, మనం నమ్మకుండా ప్రార్థన చేస్తే ప్రేమనల్లరా, ప్రార్థన చేసే ధైర్యం రాదు. ఆయన గుణ లక్షణాలు, ఆయన యొక్క స్వభావము, ఆయన మనుషులని ఏ విధంగా ఓర్పుతో నడిపిస్తున్నాడో తెలుసుకున్నప్పుడు మన లోపల విశ్వాసం వస్తుంది. అందుకే బైబిల్ చెప్తుంది, వినుట వలన విశ్వాసం కలుగు. సో కాబట్టి ఈరోజు నీతో మాట్లాడుతున్న దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యా, నేను నీ పట్ల ఆలోచనలు కలిగి ఉన్నాను. కీర్తనలు 32:8 చూడండి ఏమనుందో. కీర్తనలు 32:8. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించెదను. వాట్ ఎ బ్యూటిఫుల్ వర్డ్స్ దిస్ ఇస్ ఆల్సో. నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించెదను. ఈరోజు ప్రేమన వాళ్ళరా, నువ్వు డైరెక్షన్ లెస్ ఉన్నావా? ఈరోజు నువ్వు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నావా? ఈరోజు నిజంగా ప్రభు నా పట్ల కృప చూపించకపోతే నేను ఒక అడుగు కూడా వేయలేను అనే పరిస్థితిలో ఉన్నావా? నీ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చూసి కృంగిపోతున్నావా? నీకున్న కళ్ళ ముందరున్న సమస్యను చూసి బాధపడుతున్నావా? దేవుడు చెప్తున్నాడు, నీకు ఆలోచన చెప్పి నీవు నడవవలసిన త్రోవలో నేను నడిపిస్తాను. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది. ఏమనుందో చూడండి. I will instruct you and teach you in the way you should go. I will counsel you with my eye upon you. చూడండి, నా కన్ను దృష్టిని నీ మీద ఉంచి. ఇంగ్లీష్లో చూడండి, తెలుగులో చూడండి, ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి.
నా కన్ను దృష్టిని నీ మీద ఉంచి నేను నిన్ను నడిపిస్తాను. ప్రేమన వల్లరా, చాలాసార్లు మన జీవితాలలో అనేక మార్లు మన పరిస్థితి ఎలాగుంటుంది అంటే, దేవుడు నిజంగా నన్ను నడిపిస్తున్నట్లయితే నాకు ఎందుకు కనిపించట్లేదు అనే ఆలోచన కూడా ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు, ఐఎమ్ వాచింగ్ ఓవర్ యూ. పక్కన వాళ్ళకి చెప్పండి, ఐఎమ్ వాచింగ్ ఓవర్ యూ. గాడ్ ఈజ్ వాచింగ్ యూ. ప్రేమన వల్లరా, ఈరోజు చాలామంది జీవితాలలో ఎలాంటి పరిస్థితి ఏంటంటే షార్ట్ టర్మ్ మెమరీ లాస్ అన్నమాట. అన్ని మంచిగా ఉన్నప్పుడు అంత బాగానే ఉంటుంది, కానీ కొంచెం అటు ఇటు కదలగానే ఆ మెమరీ మర్చిపోతాం అనమాట. దేవుడు చేసిన మేలు మర్చిపోతాం, దేవుడు ఎలాగో నడిపించిండో మర్చిపోతాం, పాస్టర్ ఎలాగ నడిపించిండో మర్చిపోతాము. అన్నీ మర్చిపోయి గొనగడం, సనగడము, విసుక్కోవడం, కోప్పడ్డం అలవాటు అయిపోయిన దినాలలో బ్రతుకుతున్నాం. అందుకే యాకోబు 1:20 ఏమంటున్నాడు చూడండి. యాకోబు 1:20 థ్యాంక్ యూ జీసస్. జేమ్స్ 1:20. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ప్రేమనరా, నువ్వు కోప్పడితే, చాలాసార్లు పిల్లలు కూడా కోప్పడుతూ ఉంటారు కదా, అప్పుడప్పుడు కోప్పడి సడన్గా ఏదో ఇసిరేయబోతారు, అది వాళ్ళ కాళ్ళ మీద పడ్డదనుకో ఇంకా ఎక్కువ ఏడు. మనం కూడా అలాంటి వాళ్ళమే అన్నమాట. దేవుడి మీద కోపగించి మనల్ని మనము పనిష్ చేసుకునే పరిస్థితులు చాలాసార్లు మన జీవితాలలో కనిపిస్తూ ఉంటాయి. కానీ దేవుడు అంటున్న మాట ఏంటంటే, నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదంట. నరుని కోపము దేవుని ప్రణాళికను నెరవేర్చదు. నరుని కోపము దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చదు. అందుకు దేవుడి వాక్యంలో దేవుడు ఏమై ఉన్నాడో మనకు తెలిసి ఉండాలి. అందుకు దేవుడి వాక్యంలో దేవుడు ఏమై ఉన్నాడో మనకు అర్థం కావాలి. అందుకు దేవుడి వాక్యంలో దేవుడు ఎలాగూ నడిపిస్తాడో మనం హృదయంలో గ్రహించగలగాలి. అప్పుడు మనకేమవుతుందో తెలుసా? నూతనమైన శక్తి వస్తుంది, నూతనమైన బలం వస్తుంది. అవును, దేవుడు నా పరిస్థితి ఏదైనప్పటికీ కూడా నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు జవాబిస్తాడనే ధైర్యము అన్నది మన లోపల వస్తుంది. ప్రేమనోళ్ళరా, ఈ యొక్క చివరి దినాలలో, ఈ యొక్క ఛాలెంజింగ్ టైమ్స్లలో, ఈ యొక్క టఫ్ టైమ్స్లలో ఎన్నోసార్లు మన చెవులలో చెత్త వినిపిస్తున్న సమయంలో, ఎన్నోసార్లు మనకు కళ్ళకి చెత్త కనిపిస్తున్న సమయంలో, దేవుడి వాక్యానికి విరోధమైనవి మనకు జరుగుతున్నట్లుగా కనిపిస్తున్న సమయంలో ఏది నమ్ముతావు నువ్వు? వాక్యం నమ్ముతావా? నీ సిచ్యువేషన్ని నమ్ముతావా? నీ ఎమోషన్ని నమ్ముతావా? ప్రేమనోళ్ళరా, మనకు వెనుక కళ్ళు లేవు, అది గుర్తుపెట్టుకోవాలి. మనం ముందు మాత్రమే చూడగలుగుతాం. దేవుడు సర్వాంతర్యామిగా అన్ని చూసి అన్నిటినీ ఆయన తగిన సమయంలో తగినట్లుగా దీర్ఘంగా ఓపికతో చేయగలిగిన సత్యమును మనం గుర్తుపట్టాలి అన్నది దేవుడి చిత్తం. అందుకే 2 పేతురు 3:9 ఏమంటున్నాడో చూడండి. 2 పేతురు 3:9. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాదు గాని ఎవడును నశింపవలదని ఇచ్చయింపక అందరూ మానమనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. పేతురు చెప్తున్నాడు 2 పేతురులో, కొంతమంది అంట ఎలాగ ఆలోచించడం మొదలు పెడతారంటే, దేవుడు లేడు, దేవుడు వాగ్దానం నెరవేర్చడు, దేవుడు నాతో లేడు అనే పరిస్థితులలో కృంగిపోయే పరిస్థితులకు వెళ్ళిపోతారంట. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే, చూడండి, మళ్ళీ చదవండి బ్రదర్, ఏమంటున్నాడో. ఏమంటున్నాడంటే, ఆయన నిశ్చయముగా మనకు జవాబు ఇవ్వడం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆయన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాదు. పక్కన వాళ్ళకి చెప్పండి, ఆయన ఆలస్యం చేయవాడు కాదు. ఆయన ఆలస్యం చేయవాడు కాదు. ప్రేమనులారా, నేను మన మినిస్ట్రీలో, ప్రార్థనలో, విశ్వాసంలో ఎదుగుతూ ఏదో నేను ఎక్స్పీరియన్స్ లేకుండా మాట్లాడుతున్న మాట కాదు. నా జీవితంలో ప్రతిరోజు నేను ఏదైతే అనుభవిస్తున్నానో, ఏ దయ అయితే దేవుడు చూపిస్తున్నాడో, ఏ వాత్సల్యత అయితే దేవుడు చూపిస్తున్నాడో, మనుషులు ఉన్నా లేకపోయినా, మోసం చేసినా చేయకపోయినా, ఈ సమస్యలు ఉన్నా లేకపోయినా, కష్టంలో, దుఃఖంలో, సంతోషంలో, యథార్థతలో, బలహీనతలలో పడిపోయినప్పుడు లేవనెత్తగలిగిన దేవుడు అని తెలుసుకొని ఈ వాక్యములే మన జీవితాన్ని నడిపిస్తున్నాయి. ప్రేమ,
ఈరోజు నువ్వు అనుకుంటుండొచ్చు, నీ దేవుడు చేసిన వాగ్దానం వేర్ ఇస్ ఇట్? Why is he not solving the issue? Why is he not handling the issue? Why is he not handling the pandemic? Why is he not handling my situation? ప్రేమనోళ్ళరా, ప్లీజ్ అండర్స్టాండ్ that in his time he makes all things beautiful. He makes all things beautiful. కొందరు అనుకున్నట్లుగా, ఎవరు అంటున్నారు ఆ మాట? పేతురు అంటున్నాడు. పేతురుకి అసలు ఓపిక లేని పేతురు చివరి దశకు వచ్చేసరికి దేవుడితో నడిచి ఆత్మచేత నడిపింపబడి ఆయన అంటున్న మాట ఏంటంటే, దేవుడు ఓపిక కలిగి ఉన్నాడయ్యా అందరూ రక్షణ కొరకై. నీ వాగ్దానము నిశ్చయంగా నెరవేరుస్తాడు, నీ పరిస్థితి నిశ్చయంగా జవాబు వస్తుంది. ఎప్పుడు ప్రేమనోళ్ళరా, ఎప్పుడైతే నువ్వు కోప్పడకుండా, విసుక్కోకుండా, యథార్థమైన ఆయన కృప మీద ఆధారపడుతూ ఆయన వాగ్దానాలను ఎత్తిపట్టి నువ్వు ప్రార్థన చేసినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమనోళ్ళరా, అందుకే ఇంకొక మాట కూడా అంటున్నాడు చూడండి. జోనా 4th chapter 2nd verse. జోనా గురించి మనందరికీ తెలుసు. జోనా ప్రేమనోళ్ళరా, యోనా చేసిన పని ఏంటంటే, నినివేకి పొమ్మని చెప్తాడు దేవుడు. నేను పోను ప్రభా అని చెప్పి ఆయన తార్షీష్కి ఓడలో బయలుదేరుతాడు. ఓడలో బయలుదేరిన తర్వాత దేవుడు గద్దించి చేప కడుపులోకి వేసిన తర్వాత క్షమాపణ అడిగి తిరిగి మళ్ళీ నినివేకి వెళ్ళి సువార్త ప్రకటించేసి, సువార్తలో అనేకులు ప్రభుని నమ్ముకున్న తర్వాత మెల్లిగా బయటకు వచ్చి యోనాకి ఏం చేస్తాడంటే, నినివేకి ఏం జరుగుతుంది అని చూస్తాడు అన్నమాట. నినివేకి ఏం జరుగుతుందని చూస్తున్న సమయంలో దేవుడు ఆయనకు ఒక చెట్టు మొలిపిస్తాడు. ఆ చెట్టు ఎండిపోయేటట్టు చేస్తాడు. ఎండిపోయిన తర్వాత యోనా అంటున్న మాట ఏంటో చూడండి, 4వ అధ్యాయం 2వ వచనం. యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువల్లనే నీవు కటాక్షమును, జాలియును, బహుశాంతమును, అత్యంత కృపగల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తార్షీషునకు పారిపోతిని. చూడండి ఎంత తెలివిగలడంటే దేవుడు. ఈ కొంతమంది మనలాంటి వాళ్ళు కూడా అట్లనే అనుకుంటారు అనమాట. ప్రభా, నేను పోకపోయినా నువ్వు చెయ్యాలనుకుంటే చేసేస్తావు ప్రభా, నేను ప్రార్థన చేయకపోయినా నువ్వు చెయ్యాలంటే చేసేస్తావు. యోనా ప్రవక్త, నువ్వు కూడా ప్రవక్తవి, నేను కూడా ప్రవక్తని. అంటే దేవుడి యొక్క పిలుపు ఉన్న మనము, దేవుడి ప్రణాళికలో ఉన్న మనము యోనాలాగా అంటాం అనమాట. ఏమనో తెలుసా, దేవా నేను తార్షీష్కి పోయినా, నేను ఎక్కడ పోయినా నువ్వు అనుకుంటే అయిపోతుంది కదా ప్రభా, నేనే వెళ్ళాలనేముంది, నేనే ప్రార్థన చేయాలనేముంది, నా మీదనే నేను కోప్పడ్డందుకే అంత జరిగిందా, నేను టై తీయకపోతేనే పాస్టర్కి ఇబ్బంది అవుతుందా, నేను అది చేయకపోతేనే అవుతుందా, నేను చేయకపోతేనే అవుతుందా? సేమ్ జోనా లాగా మాట్లాడే ఎంతోమంది క్రైస్తవులని మీరు ఈ లోకంలో గమనిస్తూ ఉంటారు. కానీ నువ్వు ఆ గుంపులో ఉండదు. పక్కన చెప్పండి, జోనా బ్యాచ్ కాదు నువ్వు అని. యూ షుడ్ నాట్ బీ ఇన్ జోనా బ్యాచ్. నేను చేయకపోయినా అయిపోతుంది, నేను ప్రార్థన చేయకపోయినా దేవుడు ఎవరినన్నా లేవనైతే చేపించేసుకుంటాడు. ఒకరోజు బ్రహ్మనోరావు బ్రదర్ ప్రార్థన చేయమంటే కళ్ళు మూసుకొని ఇట్లా ఉన్నాడు. ఏంటి అంటే, ధ్యానిస్తున్నాం బ్రదర్, ప్రేయర్ చేస్తాం. సరే కొంచెం సేపు అయిన తర్వాత ఏమన్నాడు అంటే, నేను చేయకపోయినా దేవుడు చేసేస్తాడు బ్రదర్, నాకు ఆ నమ్మకం ఉంది. నిజంగా అటువంటి మైండ్ సెట్ గల జోనాకే ఉన్నప్పుడు మనకు ఉన్నదా? జోనా దేవుడి యొక్క నేచర్ తెలుసు, కానీ ఆయన చేయాల్సింది చేయట్లేదు. ప్రేమనోరా, కొంతమందికి దేవుడి నేచర్ తెలియక బాధపడుతున్నారు, ఇంకొంతమంది ఏమో దేవుడి నేచర్ తెలిసి దేవుడిని ఈజీగా తీసుకొని బాధపడుతున్నారు. నువ్వు ఏ గుంపులో ఉన్నావు ఈరోజు? ప్రేమనోరా, యోనా అంటున్నాడు, ఏమంటున్నాడు మళ్ళీ చదవండి బ్రదర్. యెహోవా, నేను నా దేశమందుండగా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువలననే నీవు కటాక్షమును, జాలియును, బహుశాంతమును, అత్యంత కృపయు గల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తార్షీషునకు పారిపోతిని. నేను ఇక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. చూడండి, చెట్టు తీసేసేసరికి నాకు ఇన్ని మాటలు వస్తున్నాయి అన్నమాట. ఒక నీడ లేనందుకు. ఈరోజు నీకు కూడా నీడ లేదేమో, ఈరోజు నీకు కూడా బాధలో ఉన్నామేమో, కష్టంలో ఉన్నామేమో, వేదనలో ఉన్నామేమో. ఇంకా నాతో ప్రార్థన చేయడం కాదు ప్రభా, నేను నిద్రపోతాను, నువ్వు అయితే పని చేసేయను. లేదు ప్రేమనోళ్ళరా, ఎంత దినాలలో ప్రేమనోళ్ళరా, నీ మీద దేవుడు ఆనుకొని ఉన్నాడు. యోనా మీద ఆనుకున్నట్టు నీ మీద ఆనుకొని ఉన్నాడు, మన సంఘం మీద ఆనుకొని ఉన్నాడు, మన కుటుంబాల మీద ఆనుకొని ఉన్నాడు దేవుడు. మనం చేసే ప్రార్థన మీద ఆయన కనుదృష్టి ఉంది. ప్రేమనోళ్ళరా, మనం చాలా
చాలా ఏమంటారు ఉన్నతమైన టాప్ మోస్ట్ పెద్దగా లేకపోవచ్చు, కానీ వాట్ వీఆర్ ప్రేయింగ్ గాడ్ ఈజ్ వాచింగ్ అండ్ ఆన్సరింగ్. What we are praying, God is watching and answering. He is waiting upon your prayer. He is waiting that you will pray. యేసు ప్రభు కూడా అనుకోవచ్చు కదా, ప్రభా తండ్రి నీకు అన్ని తెలుసు కాబట్టి నేను రాత్రి ప్రార్థన చేయలేను, చాలా టైర్డ్ అయిపోయినా, హీలింగ్ మెరకల్స్ చేసేసిన, ఇప్పుడు నేను టైర్డ్ అయిపోయినా పడుకుంటా అనలేదు. రాత్రి ప్రార్థన చేయాలి, దేవుడి దగ్గర ఇన్స్ట్రక్షన్ తీసుకోవాలి, మార్నింగ్ ముందుకు బయలుదేరాలి. ఈరోజు ప్రేమ వాళ్ళరా, నీవు ఏ సమస్యలు వచ్చినా ఆయన నేచర్ తెలుసుకోవడము, ప్రార్థనలో కొనసాగడం, నువ్వు చేయాల్సిన బాధ్యతలలో కొనసాగడం, నీవు నడవవలసిన త్రోవలో కొనసాగడం, నీవు నడవవలసిన మార్గంలో కొనసాగడం, నీవు చేయవలసిన పనిలో కొనసాగడం, ఇవి నేర్చుకుంటే ప్రేమైన వాళ్ళరా, కోప్పడకుండా, విసుక్కోకుండా, ఓపిక కలిగి ఒకవేళ మనం ఇలాగ చేయడం నేర్చుకుంటే we will go a long way. We will be able to go forward in a special way. అనేకులకి దీవెనకరంగా దేవుడు మనల్ని పెట్టి నడిపించగలిగిన సమర్థుడు. ఆయన నిన్ను వదిలిపెట్టుటకు, మధ్యలో వదిలిపెట్టుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. ఆయన నిన్ను విడిచిపెట్టుటకు అన్యాయస్తుడు కాదు. ప్రేమనులారా, ఈరోజు నువ్వు యోనాలాగా ఉన్నావా? ఈరోజు యాకోబులు చెప్పినట్లుగా కోపపడుతున్నావా? ఈరోజు ప్రేమనులారా, దేవుడు అన్ని చూసుకుంటాడని ప్రార్థన మానేస్తున్నావా? విసుక్కుంటున్నావా? భయపడుతున్నావా? ఆందోళన చెందుతున్నావా? అవిశ్వాసంలోకి వెళ్తున్నావా? కృంగిపోతున్నావా? భయపడుతున్నావా? ఏది ఏమైనప్పటికీ కూడా గాడ్ ఈజ్ సేయింగ్, మై సన్, మై డాటర్, ఐ యామ్ వెయిటింగ్ అపాన్ యూ. ఐ యామ్ వెయిటింగ్ అపాన్, పక్కన గాడ్ ఈజ్ వెయిటింగ్ అపాన్ యూ. ఈ స్లో టు యాంగర్, అబౌండింగ్ ఇన్ లవ్, అండ్ ఈజ్ వెయిటింగ్ అపాన్ యూ. నువ్వు ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు చేస్తా అంటున్నాడు దేవుడు. ఈ వాగ్దానాలను ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే ఇంకా గొప్ప కార్యాలు చేస్తా అంటున్నాడు. ప్రేమనులారా, మనము సంఘముగా, మనము కుటుంబంగా, మనము వ్యక్తులముగా ఈ విషయాలను గుర్తుపట్టి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆ బుద్ధి లేని కన్యకల్లాగా నూనె లేకుండా ఏమంటారు విందు పెళ్లి కుమారుణ్ణి రీచ్ అవ్వడానికి కష్టం. కానీ నువ్వు నేను ఆ గుంపులో ఉండకుండా, వాళ్ళు కూడా రక్షింపబడిన వాళ్ళే, ఆ బుద్ధి లేని కన్యకలు కూడా దేవుడిని ఎరిగిన వారే, కానీ నూనె సిద్ధపరచుకోలేదు. నూనె దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనకు, పరిశుద్ధతకు, దేవుడి మీద ఆధారపడుటకు, వాక్యంలో ఎదుగుటకు, దేవుడు చెప్పిన పనులు చేయటం, ఇంకా ఎన్నైనా రిజంబుల్స్ తీసుకోవచ్చు. ఆ కీ ఓపెన్ అవ్వాలి అంటే, ఆ టైంలో ఓపెన్ అవ్వాలి అంటే, ఆ ప్రొటెక్షన్ నీకు రావాలి అంటే, యూ నీడ్ టు ప్రే మోర్, సీక్ ద ఫేస్ ఆఫ్ ద లార్డ్ మోర్. అది కూడా ఆయన గురించి తెలుసుకొని ఎప్పుడైతే నువ్వు చేస్తావో దేవుడు చేసే కార్యములు ఉన్నతమైనవి. ఒక వచనం చూడండి, నహూము 1వ అధ్యాయం 3వ వచనం. నహూము 1వ అధ్యాయము 3వ వచనము. థ్యాంక్ యూ లార్డ్ జీసస్, థ్యాంక్ యూ లార్డ్ జీసస్. అక్కడ యెహోవా దీర్ఘశాంతుడు, యెహోవా దీర్ఘశాంతుడు, మహాబలము గలవాడు, మహాబలము గలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు. యెహోవా తుఫానులోను సుడిగాలిలోను వచ్చువాడు, మేఘములు ఆయనకు పాదధూళిగానున్నవి. చూడండి, ఈవెన్ దో దేర్ ఇస్ ఎ స్టార్మ్ గోయింగ్ ఆన్, and out of that storm he can answer you. Out of that clouds his feet will come down and deal with your enemies. ప్రేమనులారా, ఇవన్నీ కూడా దేవుడి వాక్యంలో వారి ఎక్స్ప్లెనేషన్, వారి ఛాలెంజింగ్ టైమ్స్లో వారు దేవుడిని నడిపింపును అడిగినప్పుడు, దేవుడితో నడిపింపు అడిగినప్పుడు, ప్రార్థనలో కనిపెట్టినప్పుడు దేవుడు వారికి చూపించిన ఆ యథార్థమైన మాటలు, దేవుడు వారికి చూపించిన ఆ సాక్ష్యాలు, దేవుడు వారి జీవితంలో చేసిన ఆ మిరకల్స్ని నువ్వు ఎలాగ మర్చిపోగలుగుతావు? హౌ కెన్ యూ ఫర్గెట్? ప్రేమనులారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హోలీ స్పిరిట్ అనాయింటింగ్ ఈస్ ఫ్లోయింగ్ ఇన్ టు యువర్ హౌసెస్. దేవుని యొక్క సన్నిధి మీ గృహాల మీద కుమ్మరింపబడడం నేను చూస్తున్నాను. గాడ్ ఈస్ సేయింగ్, మై సన్, మై డాటర్, రిమెంబర్ దట్ అవుట్ ఆఫ్ ద విల్డ్రండ్, అవుట్ ఆఫ్ ద క్లౌడ్స్ హీ కెన్ ఆన్సర్ యూ. ఈరోజు నీకు తుఫాను, ఇబ్బంది, ఛాలెంజ్, ప్రతికూలత, పోరాటం వస్తుందని, ఛాలెంజెస్ వస్తున్నాయని నువ్వు భయపడుతున్నావేమో. ఏం జరుగుతుంది, నాకు ఏమైనా సొల్యూషన్ ఉందా, అసలు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఉందా అని అనుకుంటున్నావేమో. నువ్వు యోనాలాగా
లేజినెస్ చూపించకుండా నువ్వు ప్రార్థన చేస్తే అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు. ఎఫ్ఎస్సి 3:20 చూసి ముగించుకుందాం ప్రేమినాలరా. ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 3:20. థ్యాంక్ యూ జీసస్. ఎఫిషియన్స్ 3rd chapter 20th verse. మనలో ఆ, కార్యసాధకమైన ఆ, తన శక్తి చొప్పున తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా అత్యధికముగా చేయు శక్తి గల దేవునికి చేయు శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా ఆ. సంఘములో ఆ. తరతరములు సదాకాలము మహిమ కలుగుగాక. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలిగిన దేవుడు. లేచి నిలబడి, నువ్వు ఎక్కడున్నావో లేచి నిలబడి దేవుడిని అడుగు. ప్రభా, నువ్వు దీర్ఘ శాంతం కలిగిన దేవుడు, నువ్వు జాలి కలిగిన దేవుడు, ప్రేమాస్వరూపివి. నాకున్న పరిస్థితులలో నాకు సహాయం చేయయ్యా, నాకున్న సర్కమ్స్టాన్స్లో నాకు సహాయం చేయయ్యా, నాకున్న ఛాలెంజ్లో నాకు డెలివరెన్స్ ఇవ్వయ్యా, నాకున్న ఫియర్లో నాకు డెలివరెన్స్ ఇయ్యయ్యా, నాకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లంలో నాకు డెలివరెన్స్ ఇవ్వు ప్రభా. యోనా లాగా నానా ప్రభా, ఒకవైపు నువ్వు నడవమంటే ఇంకోవైపు నేను నడిచే పరిస్థితి ఎక్కడెక్కడైతే ఉందో నాకు విడుదల ఇవ్వు ప్రభా, నాకు డెలివరెన్స్ ఇవ్వు నాయనా, నాకు ఈ సమస్య నుండి బయటికి తీ ప్రభా, నాకు ఈ పోరాటంలో విజయం దయచే ప్రభా, మీ స్వస్థతను దయచే ప్రభా, మీ ప్రేమను మాకు దయచే ప్రభా, మీ యొక్క సన్నిధిని మా మీద ఉంచి, మీ కటాక్షంను మా మీద ఉంచి, మీ కనికరంను మా మీద ఉంచి, మీ ప్రణాళికను మా మీద ఉంచి, మీ చిత్తము నెరవేరబడు నిమిత్తమై మా పట్ల జాలిపడి మమ్మల్ని దర్శించి మమ్మల్ని సరిదిద్ది ప్రభా, మేము ఈ అంత్య దినాలలో మాకు ఇవ్వబడిన బాధ్యతలో ముందుకు వెళ్ళటకు సహాయం చేయయ్యా నాయనా. విసుక్కోక నిత్యము ప్రార్థన చేసి మీ దగ్గర నుండి అద్భుతాలు పొందుకునేలాగా సహాయం చేయండి నాయనా. రొట్టె ద్రాక్ష రసాల్లో కూడా మేము పాల్గొనబోచుండగా మీ దృష్టిని మా మీద ఉంచండి ప్రభా, మీ కనికరంను మా మీద ఉంచండి తండ్రి, మీ కటాక్షమును మా మీద ఉంచండి ప్రభా. మీ రక్తము మా గురించని కార్చబడ్డది, మీ శరీరము మా గురించని విరగొట్టబడ్డది, మీరు పొందిన గాయములలో మాకు స్వస్థత ఉన్నది ప్రభా. నీ శరీరంను బట్టి నీకు వందనాలయ్యా, మీ రక్తమును బట్టి మాకు వందనాలయ్యా, మీ శరీరాన్ని మీ రక్తాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. మీరు పొందిన గాయములలో మాకు స్వస్థత ఉంది కనుక ప్రభా, మరి నాన్న ఎక్కడెక్కడైతే కోప్పడ్డామో, ఎక్కడెక్కడైతే విసుక్కున్నామో, ఎక్కడెక్కడైతే ఆందోళన చెందేమో, ఎక్కడెక్కడైతే భయపడ్డామో, ఎక్కడెక్కడైతే కృంగిపోయామో, ఎక్కడెక్కడైతే అవిశ్వాసంలోకి వెళ్ళామో మమ్మల్ని క్షమించి, మమ్మల్ని కరుణించి, మీ రక్తం చేత శుద్ధీకరించి నువ్వు దీర్ఘ శాంతం కలిగిన దేవుడు అని గుర్తుపట్టి ఆయన యోగ్యంగా రొట్టె ద్రాక్షరసలో పాల్గొనే ధన్యత దయచేయండి. ఆత్మను దుఃఖపెట్టి భంగపరిచి ఆర్పిన సందర్భాలను క్షమించండి. యోగ్యంగా రొట్టె ద్రాక్షరసలో పాల్గొనే కృపను ఇవ్వమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కృతజ్ఞతలతో పాల్గొందాం. థ్యాంక్ యూ జీసస్. ఈ సమయంలో మీ అందరికీ తెలుసు ఆఫరింగ్ గురించి. ఒకవేళ మీరు ముందుగానే సిద్ధపడి ఉంటే గూగుల్ పే నంబర్స్, నా 2 నంబర్స్కి, నా 2 మొబైల్ నంబర్స్కి గూగుల్ పే ఉంది. ఆ గూగుల్ పేకి మీరు ఆఫరింగ్ పంపించవచ్చు. మే ద లార్డ్ బ్లెస్ యూ అబండెంట్లీ ఫర్ ద సీడ్ విచ్ యు ఆర్ సోయింగ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. మీరు విత్తే ప్రతి విత్తనాన్ని దేవుడు చూసి ఆయన బ్లెస్ చేసి నడిపించే దేవుడు అన్న సంగతిని గుర్తుపట్టి మనం ముందుకు వెళ్ళడానికి దేవుడు సహాయం చేయలాగున ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ప్రేమ స్వరూపే పరిశుద్ధమైన దేవా నాయన, ఈరోజు మాతో మాట్లాడిన తండ్రి, యోనా లాంటి స్వభావం మా లోపల ఎక్కడన్నా ఉంటే క్షమించండి. కోపం ఎక్కడన్నా ఉంటే క్షమించండి. అవిశ్వాసం ఎక్కడన్నా ఉంటే క్షమించండి నానా ప్రభా. అభద్రత భావం ఎక్కడన్నా మాకుంటే తొలగించండి. మమ్మల్ని మీ రక్తం చేత శుద్ధీకరించండి. మీ గాయపడిన హస్తం చేత ముట్టండి. ఈ నానా ప్రభా, మా జీవితాలలో ప్రభా మేము మీ స్వరం వినుటకు, మీ సాక్షిగా నిలబడుటకు, మీ యొక్క కృపలో ఎదుగుటకు మాకు సహాయం చేయండి. మాకు కలిగిన భయములన్నిటి నుండి బయటికి తీసి మేము ఇంకా ఆసక్తితో, ఇంకా విశ్వాసంతో, ఇంకా ఓపికతో, ఇంకా మీ యొక్క పరిశుద్ధతతో నానా ప్రభా మేము ఎక్కడ కృంగిపోకుండా ధైర్యం కలిగి విశ్వాసంతో ప్రార్థనలో ఎదిగి నాయనా ప్రభా మేము మీ వాగ్దానాలన్నిటినీ కూడా అనుభవించి ఆశీర్వదింపబడి ఆదికాండం 24:1 ప్రకారం మా జీవితాలు ఉండి నిమిత్తమై మమ్మల్ని బ్లెస్ చేయమని వేడుకుంటున్నాం. మమ్మల్ని, మా జీవితాల్ని, మా కానుకలను అంగీకరించండి.
ఆత్మను దుఃఖపెట్టి భంగపరిచి ఆర్పిన సందర్భాలను క్షమించండి. ప్రార్థనలో నిర్లక్ష్యం చేస్తే క్షమించండి. వాక్యం విషయంలో నిర్లక్ష్యం చేస్తే క్షమించండి. విశ్వాసం విషయంలో నిర్లక్ష్యం చేస్తే క్షమించి దేవా అభిషేకంతో నింపి ఒక్కొక్కరిని, నన్ను, నా కుటుంబాన్ని, జీజీసీ చర్చ్ మెంబర్స్ని పేరు పేరున దీవించి నాయన ఈ కష్టకాలంలో మేము పరిశుద్ధతలో, స్వస్థతలో, కాపుదలలో, భద్రతలో, విశ్వాసంలో, అభిషేకంలో, ఆర్థికంగా, ఆత్మీయంగా ఎదిగి అనేకుల దీవెనకరంగా మేము ఉండడానికి మాకు సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మా ఇలా ప్రార్థన చేసిన వారిని మేము క్షమించడం ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మ శోధనలోకి తేక దుష్టిని తప్పించు. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్ని సావస్వం లైవ్లో ఉన్న వారికి, నాకు, నా కుటుంబానికి, జీజీసీ చర్చ్ మెంబర్స్కి, తర్వాత వీక్షించే వారికి ఇప్పుడు సదాకాలం తోడయండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.